అందరికీ నమస్కారం. ఈరోజు మనం సన్యాసి మరియు మాయమైన పాయసం అనే ఒక అద్భుతమైన శ్రీకృష్ణుని కథను విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం దేవుని కథ మాత్రమే కాదు, మన భక్తికి దైవం ఎంత సూటిగా స్పందిస్తుందో చెప్పే ఒక క్యూట్ స్టోరీ అన్నమాట. బాహ్యమైన ఆచారాలకు స్వచ్ఛమైన భక్తికి మధ్య ఉన్న తేడాను ఈ కథ భలే ఆసక్తికరంగా వివరిస్తుంది. అసలు ఒక మౌన ప్రార్థనకున్న ఉన్నట్లుగా సమాధానం లభిస్తే ఏమవుతుంది? ఒకసారి ఊహించుకోండి, మనం మనసులో దేవుణ్ణొకటి కోరుకుంటాం, దేవుడు అక్షరాలా అదే చేసేస్తే. ఈ కథ మొత్తం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతుందనమాట. ఆచారాల్లోని ఖచ్చితత్వానికి, ఒక పసివాడి అమాయకత్వానికి మధ్య జరిగే ఒక సరదా ఘర్షణను ఇది మనకు పరిచయం చేస్తుంది. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలవుతుందో చూద్దామా? నందగోకులం, అదేనండి మన దైవం స్వయంగా కొలువయ్యున్న బృందావనం. అక్కడ యశోదాదేవి ఇంటికి ఒకరోజు ఒక బ్రాహ్మణ సన్యాసి అతిథిగా వస్తాడు. ఈయన మామూలు సన్యాసి కాదు, చాలా కఠినమైన నియమాలు పాటించే వ్యక్తి అనమాట. ఇక మన సంస్కృతిలో అతిథి దేవోభవ అని అంటాం కదా, అందుకే ఆ ఇంటి యజమానురాలు యశోదాదేవి ఎంతో వాత్సల్యంతో, భక్తిశ్రద్ధలతో ఆ సన్యాసికి ఆత్మీయంగా స్వాగతం పలుకుతుంది. అసలు కథ ఇక్కడే స్టార్టవుతుంది. ఆతిథ్యంలో భాగంగా యశోదాదేవి ఆ సన్యాసికి స్వామీ, భోజనం వడ్డిస్తాను అని ఎంతో వినయంగా అడుగుతుంది. కాని ఆ సన్యాసి సున్నితంగా రిజెక్ట్ చేస్తాడు. వద్దు వద్దు, నా భోజనం నేనే వండుకొని తింటాను అని తేల్చి చెప్పేస్తాడు. ఎందుకంటారా? సన్యాసాశ్రమంలో ఉన్నవారు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. వేరొకరు వండినది వాళ్లు తీసుకోరు కదా. తన ఆచారాల ప్రకారం ఆ స్వచ్ఛతను మెయింటైన్ చేయడం కోసం ఆయన అలా నిర్ణయించుకుంటాడనమాట. మరి అతిథి కోరికను గౌరవించాలి కదా. అందుకే యశోదదేవి సరేనంటుంది. తను పాయసం వండుకుంటానని ఆ సన్యాసి చెప్పడంతో పాలు, బియ్యం, బెల్లంలాంటి అత్యంత స్వచ్ఛమైన సరుకులన్నీ యశోద స్వయంగా అందిస్తుంది. ఇక ఆ సన్యాసి ఎంతో పవిత్రంగా తన ఆచారాల ప్రకారం ఆ కమ్మని పాయసాన్ని వండటం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. అదేంటంటే ఆ సన్యాసి చేసిన అంతరంగిక ప్రార్థన. వంట పూర్తయ్యాక తినడానికి ముందు కళ్ళు మూసుకుని ఆయన ధ్యానంలో కూర్చుంటాడు. అప్పుడు తన మనసులో ఏమని ప్రార్థిస్తాడంటే, ఓ పరమాత్మా, ముందుగా దీన్ని నువ్వు స్వీకరించి ఆ తర్వాత మిగిలిన దాన్ని నాకు ప్రసాదంగా ఇవ్వు అని. మన హిందూ ధర్మంలో ఏదైనా తినే ముందు దేవుడికి నైవేద్యం పెట్టడం ఒక ఆచారం కదా. ఆ సన్యాసి కూడా మనసారా దేవుణ్ణి ఆహ్వానించాడన్మాట. ప్రార్థన పూర్తయింది. నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడో మన సన్యాసి. కాని కళ్ళు తెరవగానే అతనికొక దిమ్మ తిరిగే షాక్. తాను ఎంతో పవిత్రంగా వండుకున్న ఆ పాయసాన్ని సాక్షాత్తూ మన బాలకృష్ణుడు ఎంతో సంతోషంగా లాగించేస్తూ ఉంటాడు. ఇక్కడ కథలో భలే డ్రమాటిక్ ఐరనీ కనిపిస్తుంది కదా. సన్యాసి దేవుణ్ణి తినమనడిగాడు. దేవుడు స్వయంగా వచ్చి అడిగినట్లే తింటున్నాడు. కాని ప్రాబ్లమేంటంటే ఆ పిల్లాడే భగవంతుడు అన్న నిజం ఆ సన్యాసికి పాపం తెలీదు గదా. ఇక్కడ్నుంచి ఈ క్యూట్ అండ్ ఫన్నీ ఎపిసోడ్ ఎలా మొదలవుతుందంటే, ఒక గంటపాటు కష్టపడి వండిన పాయసాన్ని కృష్ణుడు తినేయడం, యశోద వచ్చి క్షమాపణలు చెప్పి మళ్లీ కొత్త సరుకులివ్వడం జరుగుతుంది. ఆ సన్యాసి ఆకలిని అదుపు చేసుకుని రెండోసారి మళ్లీ ఎంతో కష్టపడి వండుతాడు. కాని మళ్లీ సేమ్ సీన్ రిపీట్. తను తినేలోపే చిన్ని కృష్ణుడు వచ్చి ఆ పాయసాన్ని మళ్లీ తినేస్తాడు. ఇలా గంటల తరబడి ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి సన్యాసి పరిస్థితి ఏంటి? ఆకలి దహించుకుపోతోంది, ఇంకోవైపు కోపం నషాళానికి అంటుకుంటోంది. ఈ సిచ్యువేషన్లో పాపం యశోదాదేవి పరిస్థితి చూస్తే చాలా జాలివేస్తోంది. ఒకవైపు కోపంతో రగిలిపోతున్న గౌరవనీయులైన అతిథి, మరోవైపు అల్లరి చేస్తున్న తన ముద్దుల కొడుకు. అయ్యో, చిన్నపిల్లాడు కదా స్వామీ, ఏదో తెలియక చేశాడు అని పదే పదే క్షమాపణలు చెబుతూ ఆ సన్యాసిని కూల్ చేయడానికి ఆమె పడని పాట్లు లేవు. ఇక్కడొక సాధారణ తల్లి పడే టెన్షన్ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడే మనం అసలైన కాన్ఫ్లిక్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఒకవైపు సన్యాసి కఠినమైన నియమాలు, అంటే ఎవ్వరూ ముట్టుకోని ఎంగిలిపడని స్వచ్ఛమైన ఆహారం మాత్రమే అతను స్వీకరించాలి. కాని మరోవైపు సన్యాసి ప్రార్థించిన వెంటనే కృష్ణుడు వచ్చి ఆ పాయసాన్ని తినేయటం వల్ల అది సన్యాసి దృష్టిలో ఎంగిలి అయిపోయింది. ఆచారాలకు, ఖచ్చితత్వానికి మరియు దైవికమైన ఆమోదానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదూ. ఇక రెండోసారి కూడా ఆ పిల్లాడు పాయసాన్ని ఎంగిలి చేసేసరికి మన సన్యాసిగారికి సహనం పూర్తిగా నశించిపోయింది. విపరీతమైన ఆకలి, కోపం, తన నియమాలు భంగమయ్యాయన్న బాధ అన్నీ కలిపి కట్టలు తెంచుకున్నాయి.
ఇక మీ ఇంట్లో నేను ఏమీ తినను అని అరిచేసి ఆకలితోనే ఆ ఇంటి నుండి విసురుగా బయటకు వెళ్ళిపోతాడు. విచిత్రమేంటంటే తన కోపంలో పడి తన కళ్ల ముందున్నది పరమాత్మే అన్న అసలు నిజాన్ని ఆయన పూర్తిగా మిస్సయ్యాడు. కోపంతో సన్యాసి అలా వెళ్ళిపోయిన వెంటనే యశోదాదేవి కృష్ణుడివైపు తిరిగి ఒక ప్రశ్న అడుగుతుంది. అసలు అతిథి కోసం వడ్డిన భోజనాన్ని నువ్వు ఎందుకురా పదే పదే తిన్నావు కన్నా, ఆయన మన ఇంటికొచ్చిన అతిథి కదా, అలా చేయడం ఎంత తప్పు అని మందలిస్తుంది. ఈ ఒక్క ప్రశ్నతో కథ అసలు క్లైమాక్స్కి చేరుకుంటుంది. దీనికి కృష్ణుడిచ్చిన ఆన్సర్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎంతో అమాయకంగా ముఖం పెట్టి కృష్ణుడేమంటాడంటే, అందులో నా తప్పేమీ లేదమ్మా, ఆయనే స్వయంగా తన మనసులో నన్ను పిలిచి ముందు నువ్వు తిని ఆ తర్వాత మిగిలినది నాకు వదులు అని కోరాడు. పిలిచాడు కాబట్టే నేను వెళ్ళి తిన్నాను అంటాడు. వాటెన్ ఐరనీ కదా! సన్యాసి మనసులో ఏదైతే అడిగాడో దేవుడు అక్షరాలా అదే చేశాడు. ఈ పసివాడు కేవలం తన భక్తుడి ఆజ్ఞను పాటించాడు అంతే. ఇక్కడ మనం పరమాత్మ అనే కాన్సెప్టు గురించి కొంచెం మాట్లాడుకోవాలి. సన్యాసి ఏ దేవుడినైతే మనసారా పరమాత్మ అని ప్రార్థించాడో ఆ పరమాత్మే కృష్ణుడి రూపంలో తన కళ్లముందే ఉన్నాడు. కాని కేవలం బాహ్యమైన ఆచారాలమీద నియమాలమీదే దృష్టిపెట్టిన సన్యాసికి సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి అర్పణను స్వీకరిస్తుంటే ఒక సాధారణ పిల్లవాడి అల్లరిగా మాత్రమే కనిపించింది. మన అజ్ఞానం, అహంకారం దైవదర్శనానికి ఎలా అడ్డుగోడగా నిలుస్తాయో ఇది మనకు ప్రాక్టికల్గా చూపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ దైవం మరియు భక్తుడి ఆలోచనా విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎంతో బ్యూటిఫుల్గా తెలియజేస్తోంది. సన్యాసి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పవిత్రత, ఆచారం ముఖ్యం, అందులో ఏ చిన్న లోపం జరిగినా కోపమొస్తుంది. కాని కృష్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఆచారాల కన్నా భక్తుడి ఆహ్వానమే ముఖ్యం. భక్తుడు మనస్సార పిలిచిన వెంటనే ఆ పిలుపు వెనక ఉన్న స్వచ్ఛమైన కోరికను మన్నించి దేవుడు వెంటనే రెస్పాండయ్యాడు. ఎంత గొప్ప విషయం కదా ఇది! సరే, అటు ఆకలితో ఇటు కోపంతో బయటకు వెళ్ళిపోయిన ఆ సన్యాసి దారిలో కొంత దూరం వెళ్ళాక నెమ్మదిగా కూలవుతాడు. అప్పుడైన మైండ్లో ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన వస్తుంది. తాను చేసిన ప్రార్థనేంటి, ఆ పిల్లవాడు చేసిన పనేంటి? ఓ పరమాత్మా, ముందు నువ్వు తిని నాకు వదులు అని అడిగాడు. ఆ బాలుడు యాజిటీస్గా అదే చేశాడు కదా. అంటే ఆ బాలుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మే అని సడన్గా రియలైజేషన్ వస్తుందన్నమాట. ఇక నిజం తెలుసుకున్న సన్యాసికి ఎంత పశ్చాత్తాపం కలిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ యశోద ఇంటికొస్తాడు. తన పట్టింపులను, ఆచారాల అహంకారాన్ని మొత్తం పక్కన పెట్టేసి ఆ పసివాడైన కృష్ణుడి పాదాలపై పడి క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత ఏ పాయసాన్నైతే కాసేపటి క్రితం ఎంగిలి అని అసహించుకున్నాడో సాక్షాత్తు భగవంతుడిచేత స్పృశించబడిన అదే పాయసాన్ని పరమ పవిత్రమైన ప్రసాదంగా భావించి ఎంతో ఆనందంగా తింటాడు. భలే క్యూట్ ఎండింగ్ గదా! దేవుడు మన బాహ్య ఆడంబరాలను కాకుండా కేవలం మన అంతరంగ భక్తిని, స్వచ్ఛతను మాత్రమే చూస్తాడని ఈ కథ ద్వారా మనకు చాలా స్పష్టమవుతుంది. సన్యాసికి దైవదర్శనం కలగడంతో ఈ కథ ఒక అందమైన భక్తిభావనతో ముగుస్తుంది. సృష్టిలోని ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడని చాటి చెప్పే ఈ కథను విన్న తర్వాత మనసారా ప్రశాంతంగా హరే కృష్ణ అని అనుకోవడం నిజంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిస్తోంది గదూ. ఇక చివరగా ఒక చిన్న మాట. మనం ప్రార్థనలు చేస్తాం కదా, కాని వాటికి ఎప్పుడూ మనం ఆశించినట్టే ఆన్సర్స్ వస్తాయా? లేక నిజమైన భక్తికి దేవుడు అసలు ఊహించని రూపాల్లో ఎదురవుతాడా? ఒక్కసారి ఆలోచించండి. మన అహంకారం, మన పట్టింపులు ఆ దైవిక అనుభూతికి ఎక్కడైనా అడ్డుపడుతున్నాయా? నిజమైన భక్తి అనేది అంచనాలకతీతంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు మనం ఊహించని రూపాల్లోనే దర్శనమిస్తాడు. ఈ అద్భుతమైన కథ మనందరికీ ఇలాంటి ఎన్నో కొత్త ఆలోచనలను ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.